నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి జూలై మాసంలో కొన్ని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి జాబ్స్లో ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ప్రత్యేకించి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంత అనుకూలమైన సిచ్యువేషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే జూలై మాసం అంతా కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి, విద్యార్థులకు కానీ లేదా నార్మల్గానే హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వారికి చాలా పాజిటివ్ టైం అన్నమాట. ఈ మాసం అంతా కూడా కొన్ని ఆపర్చునిటీస్ మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక శత్రువుల పైన ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. కొంచెం ప్రతి విషయంలో మీ ఆలోచన విధానం కానీ, ప్రవర్తించే తీరు కానీ కొంత పాజిటివ్ వేలో థింగ్స్ టర్న్ అవుతూ ఉంటాయి మీనరాశి వారికి. కాబట్టి ఈ మాసం అంతా కూడా వేరే విషయాల్లో ఒత్తిడి మీకు మనసులో ఉన్నా కూడా పైకి వాటినన్నింటినీ కూడా నిగ్రహించుకొని పాజిటివ్ వేలోనే థింకింగ్ స్టైల్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. కాబట్టి ఎంత ఒత్తిడి కలిగించే అంశాలు, శత్రువులు ఉన్నా కూడా చక్కగా పాజిటివ్ వేలో మీరు ముందుకు వెళ్ళిపోతారు ఈ మాసంలో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంది ఈ మాసం అంతా అని మనం తెలుసుకున్నాము. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా మ్యారేజ్ అలయన్స్ కోసం ప్రయత్నాలు చేసే వారికి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులకు కూడా జూలై 23 తర్వాత వచ్చే డేస్ అని కొన్ని పాజిటివ్ ఉంది. ప్రేమ విషయాల్లో కూడా కొంత ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ప్రతిదాన్ని అనుకూలంగా మార్చే విషయంలో కొంత పాజిటివ్ దృక్పథము, ఆలోచన విధానాన్ని మార్చుకోవడము మీనరాశి వారు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఆపర్చునిటీస్ ఇటు జాబ్ పరంగా కానీ, స్టడీ పరంగా కానీ, లేదా అంటే ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మోసపోయాము, ఇలాంటి విషయాల్లో ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ ఆ విషయాల్లో కొంత మీరు రియలైజ్ అవుతూ ఉంటారు, ఎవరితో ఎలా ఉండాలి, గతంలో కొంత చీట్ చేయబడి ఉంటారు కదా, వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవ్వడము, ఇలాంటి విషయాల్లో మీనరాశి వారికి చక్కగా పాజిటివ్గా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే హెల్త్ కాన్షియస్గా ఉంటారు అండ్ హెల్త్ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉంది ఈ మాసం అంతా కూడా. చక్కగా గుర్తింపు వస్తుంది. అనుకోని విధంగా కొన్ని అవకాశాలు కూడా, అంటే వచ్చిన అవకాశాలని పాజిటివ్గా సద్వినియోగం ఈ మాసంలో మీనరాశి వారు చేసుకోవాలి. సో ఈ రకంగా ఇంకా పరిహారాలు, ముఖ్యంగా మీనరాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే కొంత వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాల్ని వినడం వల్ల, పఠించడం వల్ల కొంత మంచి మానసిక ప్రశాంతత, ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.